వేసవి కాలం ప్రారంభంలోనే బాణుడు బగబగ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండల నేపథ్యంలో దాహార్తిని తీర్చుకోవడానికి ప్రజలు చల్లని పానీయాలు, ఫ్రిడ్జ్ నీళ్లు తాగేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. కానీ అవి రెండు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుండడంతో ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు రంజాన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మట్టి కుండ రంజన్లలో నీళ్లు సేవించడం ద్వారా దాహార్తి తీరడంతో పాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పలువురు వైద్యులు సూచించడంతో సామాన్య పేద ప్రజలు మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వరంగల్ జిల్లాలో మట్టి పాత్రల కొనుగోలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో మట్టి కుండలు రంజన్ల ప్రత్యేకతలపై ఎస్6 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వేసవికాలం ప్రారంభంలోనే వరంగల్ నగరంలోని ప్రజలు వేసవి దాహార్తిని తీర్చుకునేందుకు వారి వారి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నప్పటికీ మట్టి కుండలు రంజన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో కుమ్మర కులస్తులకు మట్టి కుండల విక్రయాలు జోరుగా పెరగడంతో జీవనోపాధిని పొందుతున్నారు. ఆధునిక పద్ధతుల్లో కుమ్మరులు కుండలు రంజన్లను చిన్న చిన్న మట్టి బాటిళ్లు, మట్టి పాత్రలు తయారు చేసి నగర ప్రజలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా చిన్న కుండలు, కూజలు కుమ్మరులు తయారు చేసి నగరంలో విక్రయాలు జరుపుతున్నారు. బంకమట్టి సహజంగా మినరల్స్ కలిగి ఉండడంతో మట్టితో చేసిన కుండలు రంజన్లలో నీటిని నిల్వ ఉంచడం ద్వారా పోషకాలను నీరు స్వీకరిస్తుంది. దీంతో అదనపు ఖర్చు లేకుండా శరీరానికి కావలసిన మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గతంలో మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి మట్టి కుండలను కొనుగోలు చేసి అందులోని నీటిని తాగేవారు. పూర్వం కూలింగ్ ఫ్రిడ్జ్లు, శీతల పానీయాలు లేని సమయంలో పల్లెల్లో శాలివాహన కులస్తులు మట్టితో పలు సైజుల్లో తయారు చేసిన కుండలను ప్రజలు కొనుగోలు చేసేవారు. మట్టి కుండలోనూ నీరు దాహార్తిని తీర్చడమే కాకుండా మలినాలను స్వీకరించి స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. దీంతో స్వల్ప దీర్ఘకాలిక రుగ్మతలు కలిగిన వారు కుండలోని నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి కొంతమేరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని పలువురు విశ్వసిస్తున్నారు. కుమ్మరి వృత్తిదారుని నమ్ముకొని మేము కుండల పని తయారు చేసేవాళ్ళం. మా తాతలు ముత్తాతలు తర్వాత మా తండ్రుల కంచెల్లి ఈ కుమ్మరి వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. మేము మంచినీళ్ళ గురించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు మేము మా పోచమ్మ కుంటలో మంచినీళ్ళే రంజన్లు తయారవుతున్నాయి. ఏ ఐటెం కావాలన్నా మా దగ్గర తయారవుతాయి. ఏ కాలానికి ఆ కాలానికి తయారయ్యే ఐటెం తయారవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కాకపోతే మాకు కాంపిటీషన్లో ఫ్రిడ్జ్లని, కూల్ వాటర్ అని, క్యాన్ వాటర్ అని అవి రకరకాలు వేస్తున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం చాలా ఖరాబ్ అయిపోతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి కుండను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కొద్దిలంతా ఆరోగ్యానికి హానికరం కాకుండా కుండను నమ్ముకొని కుండలో వాటర్ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. వెనకట మట్టి కుండలలో వండుకొని తినేది, ఇప్పుడు మళ్ళీ అదే కుండలలో మట్టి కుండలనే వండుకొని తినాలి, మట్టి కుండలనే వాడాలి. మట్టి కుండలనే పెరుగు, వాటరు, హార్ట్కు సంబంధించింది మొత్తం మట్టి దాంట్లో వాడాలని డాక్టర్లు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చెప్తుండ్రు. కాబట్టి దయచేసి ఒక కరెంటుతోని కూల్ అయ్యే వాటర్ను మాత్రం దయచేసి మీరు వాడకండి. ప్రజలారా ఇప్పటికైనా కూడా కుండను నమ్ముకొని కుండలో నీళ్ళు తాగండి. అటు హన్మకొండ కానీ, ఇటు కాజీపేట కానీ, ఇటు వరంగల్ కానీ షాపులో కుండల్ని అమ్మకం అనేది లేదు. అమ్మకందారులు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు మాకు ఆధారణ అనేది లేక అది తయారవుతుంది. కాబట్టి మీరు కుండల వాటర్ తాగడం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కుండలో వాటర్ తాగాలి. స్థానికంగా కుమ్మరులు తయారు చేసిన మట్టి కుండలతో పాటు రాజస్థాన్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన రంజన్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. వరంగల్ నగరంలో స్థానికులు తయారు చేసిన మట్టి కుండలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి కుండలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. వివిధ రకాల ఆకారాలతో తయారు చేసిన మట్టి కుండలతో పాటు ఆదిలాబాద్ నుంచి వివిధ రకాల రంజన్లు, రాజస్థాన్ మట్టి కుండలను దిగుమతి చేసుకొని అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
ఏడాది మొత్తంలో ఎంతో కొంత మేర కుండలు రంజన్లు విక్రయాలు జరిపినప్పటికీ ఒక వేసవి కాలంలోనే మట్టి కుండల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని నగరంలోని పలువురు విక్రయదారులు చెప్తున్నారు. నా పేరు లింగాల జనార్దన్ కుమ్మరి. నేను గత ఒక 29 సంవత్సరాల కాంచెల్లి కుండలు అమ్ముతున్నా. ఇక్కడనే ఈ పాయింట్ మీదనే పెట్టిన 29 సంవత్సరాలు అమ్మబట్టి పబ్లిక్ కూడా ఏంటంటే కుండలను తీసుకెళ్తున్నారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. కాకపోతే చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, కొనేవాళ్ళు పెరుగుతున్నారు. ఆరోగ్య రీతిలో ఏంటంటే అన్నిటికంటే ఆరోగ్యాన్ని కాబట్టి మట్టి కుండ ఒకటే. ఆ మట్టి కుండ నీళ్లు తాగినా కానీ, మట్టి కుండలో వండుకొని తిన్నా కానీ, ఇప్పుడు ఈ కామన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో డాక్టర్లు కూడా చెప్తున్నారు ఏమంటే మట్టి కుండలు వండుకోండి, మట్టి కుండలు తినండి, మట్టి కుండలు నీళ్ళు తాగండి. ఎందుకంటే బీపీ షుగర్లు కంట్రోల్కి అవుతాయి. ఆరోగ్య రీత్యా మాత్రం చాలా భూమి మీద ఏ వస్తువు దొరికినా కానీ అన్నిటికంటే ఆరోగ్యాన్ని కాపాడే ఏకైక వస్తువు మట్టి కుండ. కాకపోతే ఏంటంటే వాడకంలో ఓపిక కావాలి. ఓపిక ఉంటే మాత్రం మట్టి కుండను మించిన ఆరోగ్యం ఇంకోటి లేదు. నా పేరు చరణ్ అండి. ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఈ ఫ్రిడ్జ్ల మీద ఆధారపడి బ్రతికే కంటే మట్టి కుండలలో నీళ్లు తాగుడు చాలా మేలుకరము, ఆరోగ్యకరము, ఆనందకరము. ఫ్రిడ్జిలో వాటర్ బంద్ చేసి కుండలలో కొనుక్కొని నీరు పెట్టుకొని చల్లటి నీరు కుండల నుంచి తాగండి అని చెప్తున్నాను. నేను ప్రతి వేసవి కాలం అంతయు ఈ కుండలను కొనుక్కొని కుండలలో మంచినీరు చల్లపరుచుకొని ఈ నాణ్యతమైన నీరు తాగుతున్నా. ఇప్పుడు అంతా వాటర్ బాటిల్ అన్నీ కూడా కల్మషమైనవి, అవి కాలుష్యమైనవి, అవి దాంతో రోగాలు వస్తున్నాయి. కానీ ఈ కుండల నీరు తాగడం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉన్న ఇప్పటికీ నేను చాలా ప్రజలు కూడా కుండలను కొనుక్కొని ఈ ఎండాకాలంలో మంచి నీరును తీసుకొని బాడీని కాపాడుకుంటున్నారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఫ్రిడ్జిల నీరుకు దూరం అయ్యి అది కరెంటుతోటి జరిగేది అది ప్రమాదకరం. ఇది న్యాచురల్గా భూమి నుండి తీయబడ్డ మట్టి కుండ కాబట్టి ఆ మట్టి నుంచి నీరు వస్తున్నది. మట్టి కుండల నీరు తాగితే ఆరోగ్యకరంగా ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి. మట్టి కుండలు రంజన్లు ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా వారి ఆసక్తికి అనుగుణంగా రకరకాల ఆకృతిలో కుండలు రంజన్లు తయారు చేస్తున్నారు. వివిధ ఆకర్షణీయమైన డిజైన్లలో పలు రకాల సైజుల్లో సామాన్యుడికి సరసమైన ధరలకు అందుబాటులో ఉండే విధంగా కుండలు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. కుండలకు సౌకర్యవంతంగా నల్లాలు అమర్చి నీటిని సేవించే విధంగా తయారు చేసిన రంజన్లు అందుబాటులో ఉన్నాయి. ఆదిలాబాద్ రంజన్లు, రాజస్థాన్ కుండలు, మట్టి బాటిళ్లకు మార్కెట్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా వివిధ సైజు కుండలకు ధరలు నిర్ణయించారు. దీనితో సామాన్య ప్రజలు రంజన్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. లీటర్, 2 లీటర్ల మట్టి బాటిళ్లు ధర 180 నుంచి 300 వరకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ రంజన్లు, రాజస్థాన్ కుండలు, వివిధ వెరైటీల మట్టి కుండలు 200 నుంచి 600 రూపాయల వరకు సరసమైన ధరల్లో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు అమ్మకందారులు. అందమైన ఆకారాలతో తయారు చేసిన కుండలకు సౌకర్యవంతంగా నల్లాలు అమర్చి నీటిని సేవించే విధంగా తయారు చేసిన రంజన్లు, కుండలు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎండాకాలంలో మట్టి కుండల ద్వారా నీళ్లు తాగడం వలన ఆరోగ్యపరమైన లాభాలే కాకుండా పర్యావరణంకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సాధారణంగా మట్టి కుండలలో నీళ్లను పోయడం ద్వారా సూక్ష్మ రంధ్రాల గుండా నీరు ఆవిరైపోతుంది. కాబట్టి మట్టి కుండలలోని నీరు సహజంగా చల్లంగా మారుతూ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మనం ఫ్రిడ్జ్లో తాగేటువంటి వాటరు గొంతుకు కానీ డైజెషన్ సిస్టమ్కి కానీ హాని కలిగిస్తాయి. కాబట్టి మట్టి కుండలలో నీరు తాగడం చాలా శ్రేష్టమైనది. అదేవిధంగా ఎండాకాలంలో మెయిన్గా చూస్తే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మట్టి కుండలోని నీరుని మనం తాగడం వలన నీరులో సహజమైన ఖనిజాలు ఉంటాయి. కాబట్టి వీటి వలన వడదెబ్బ తగలకుండా ఆరోగ్యం చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. మనం నవ్వేడేస్ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పెరగడం వల్ల ఇప్పుడు అందరూ కూడా మట్టి కుండలలో నీరు తాగడం బంద్ చేసి సాధ్యమైనంత వరకు 90% ఆఫ్ ద పీపుల్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లలో వాటర్ తాగడానికి అలవాటు పడ్డారు. దీని వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. తర్వాత గొంతు సమస్యలు వస్తున్నాయి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. కావున మట్టి కుండలలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలని మన పిల్లలకి తెలుపుతూ మనం కూడా మట్టి కుండలలో నీరును తాగాలని విన్నవిస్తున్నాను. మట్టి కుండలు తయారు చేసేటువంటి కుమ్మరులకి ప్రోత్సాహాన్ని అందించాలి. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకొని భావి తరాలకు కూడా కుండలలో నీరు తాగి ఆనందంగా ఆరోగ్యంగా
మంచిగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా మట్టి కుండల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అమ్మకందారులు చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కుండలు తయారు చేసే వాళ్ళు రోజురోజుకు అంతరించిపోతున్నారని, మట్టి దొరకక చాలా ఇబ్బంది పడుతున్నామని కుమ్మరి కులస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కుమ్మరి కులస్తులకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందించి రానున్న తరానికి మట్టి కుండలు అందించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.